హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మరో టెట్‌పై మంత్రికి అయితే చాలా వినతులైతే రావడమే జరిగింది. చాలామంది అభ్యర్థులైతే దాని పట్ల అసంతృప్తిగా అయితే ఉన్నారు. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్‌లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకున్నట్లయితే గనక మంత్రి గారికి ముందుగా వినతులంటే పర్ ఎవ్రీ పర్సన్ నుంచి పెట్టిన మెయిల్స్ కానీ, మెసేజెస్ కానీ, ట్వీట్స్ కానీ వీటన్నిటిని వినతుల కింద అని చెప్తారు. సో, ఆ వినతులు చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ రావడం వల్ల గవర్నమెంట్ నుంచి టెట్ గురించి అయితే కొంచెం ఆలోచన అయితే పడిందని అయితే చెప్పొచ్చు. దీని పట్ల నేను చాలా రోజుల నుంచి కూడా అభ్యర్థులుగా చెప్పాను. మీరు పర్సనల్గా తీసుకొని మీరు ఎవరైతే అప్పుడు 50% ఫెయిల్యూర్ అయిన దాంట్లో న్యాయపరమైన అంటే గవర్నమెంట్ నుంచి టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేసి, అదేవిధంగా నార్మలైజేషన్ విధానంలో ఏమైనా తప్పులు ఉండి మీకు అంటే మీరు కట్ ఆఫ్ మార్క్ రీచ్ అయ్యే వాళ్ళు రీచ్ కాకుండా మిగిలిపోయారు, మీరైతే పర్సనల్గా రెస్పాన్స్ తీసుకొని చేయాలని చెప్పడమే జరిగింది. సో, చాలామంది కూడా చేశారు. అంటే నేను చెప్పడం వల్ల అని చెప్పట్లేదు, వాళ్ళ ఇండివిజువల్గా వారు కూడా చాలామంది ట్వీట్స్ కానీ, మెయిల్స్ కానీ, మెసేజెస్ కానీ విద్యాశాఖ మంత్రికి అయితే చేయడం అయితే జరిగింది. సో, దాని గురించి చాలా ఎక్కువ మంది అభ్యర్థులు అయితే మరో టెట్ గురించి అయితే వినతులు అయితే పెట్టడం అయితే జరిగింది. సో, చాలామంది అయితే కోరుకుంటున్నారు మరొక టెట్ పెట్టాలని చెప్పేసి, ఇంకొక టెట్ కండక్ట్ చేయండి, ఈ 3 నెలల సమయంలో మరొక టెట్ కండక్ట్ చేస్తే కనుక మాకు చాలా న్యాయం చేసిన వారు అవుతారు ప్రభుత్వం పట్ల అని చెప్పేసి చాలామంది అయితే విద్యాశాఖ మంత్రి గారు కూడా పర్సనల్గా ఒకసారి అసెంబ్లీలో అయితే మాట్లాడడం అయితే జరిగింది. నా నంబర్స్ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, వాళ్ళు చాలా సంఖ్యలో మెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి. సో, దీని గురించి అభ్యర్థులు ఇప్పుడు మరలా టెట్ పెట్టకపోతే కనుక చాలామంది అభ్యర్థులు అయితే అసంతృప్తిగా అయితే మిగిలిపోతారు. 50% ఫెయిల్యూర్ అనేది చాలా నార్మల్గా తీసుకునే విషయం అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 50% తీసుకెళ్ళి డిఎస్సి ఎగ్జామ్ రాస్తే మిగతా వారికి అయితే అన్యాయం చేసినట్టు అవుతుంది. అట్లా అని చెప్పేసి నేను టాలెంట్ లేని వారి గురించి మాట్లాడట్లేదు. టాలెంట్ ఉండి కూడా ప్రభుత్వం మిస్టేక్స్, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ కాని వారి గురించి అయితే నేనైతే చెప్తున్నాను. ఇండివిజువల్గా వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. టాలెంట్ లేని వారు ఎలాగో వారు సీరియస్గా తీసుకోరు, మరో టెట్ గురించి వాళ్ళు ఆలోచించరు. ఆలోచించేదల్లా ఎవరికైతే అర్హత ఉండి ఇప్పుడు దీంట్లో మార్క్స్ సాధించలేకపోయారో వారి గురించి నేనైతే చెప్తున్నాను. సో, మీరు కూడా కంప్లీట్గా ఇంకా కూడా ఆపకండి, మెసేజెస్ చేస్తూనే ఉండండి, మెయిల్స్ కానీ, ట్వీట్స్ కానీ చేస్తూ ఉండండి. తప్పకుండా టెట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ జనవరిలో తప్పకుండా దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చి తీరుతుంది. నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. టెట్ అనేది ఈ మార్చ్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు టెట్ నోటిఫికేషన్ వచ్చి టెట్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 2.5 lakhs మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు టెట్ గురించి. సో, వారి గురించి అయితే నేనైతే మాట్లాడుతున్నాను. సో, నేను చాలామంది ఇట్లా నేను చెప్పడం వల్ల మీరు పర్సనల్గా మీరు కూడా చేయండి, గవర్నమెంట్ ప్రభుత్వానికి తెలిసేలా చేయండి అంటే నా నుంచి నేను కూడా ట్వీట్ చేయడమే జరిగింది, మెసేజ్ చేయడమే జరిగింది, మెయిల్స్ కూడా పెట్టడమే జరిగింది. అందరూ కూడా నాకు పర్సనల్గా కూడా చెప్పారు. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మాకు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది టెట్ పట్ల అని చెప్పేసి. నాకైతే ఎలాంటి రిప్లై అయితే రాలేదండి, బట్ చాలామందికి అయితే చెప్పారు వారు వచ్చిందని చెప్పేసి. మేబీ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, బట్ మీరైతే చేస్తూనే ఉంటే తప్పకుండా వారు చూసుకుంటారు ఎన్ని నెంబర్ ఆఫ్ మెసేజెస్ కానీ, మెయిల్స్ కానీ వాళ్ళు ఎన్ని రిసీవ్ చేసుకున్నారని చెప్పేసి. ఇంతమంది అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు మరొక టెట్ గురించి అని చెప్పేసి. వారికైతే తెలుస్తుంది కదా. సో, వారైతే ఇంకా ఎక్కువగా దాని పట్ల దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంటుంది మరో టెట్ పట్ల. కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించి మరో టెట్ పెట్టేలా చేయండి. ఇప్పుడు డిఎస్సికి క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా చేస్తే బెటరే ఉంటుంది. ఎందుకంటే కనుక మీరు ఆల్రెడీ కట్ ఆఫ్స్ అయితే రీచ్ అయ్యారు, స్కోర్ అనేది చేసుకున్నారు. బట్ చాలామందికి అయితే మీకు కూడా తెలుసు, ఎందుకంటే టెట్ ఎగ్జామ్ అనేది ఎట్లా చేశారు, దాంట్లో రెస్పాన్స్ షీట్ ఎలా ఉంది, ఫైనల్కి ఎలా ఉందని చెప్పేసి. మీరు ఇప్పుడు ఓన్లీ డిఎస్సి గురించి ఆలోచించకుండా వీరి గురించి కూడా ఆలోచిస్తే అయితే బాగుంటుంది. అలా అని చెప్పేసి డిఎస్సి ఆలస్యం చేయాలని కాదు, అంతే ఎప్పుడు వస్తుందో డిఎస్సి అప్పుడే రాని, బట్ ఈ గ్యాప్లో అయితే మరో టెట్ కండక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు చాలామంది కూడా. ఇదండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.